రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు రేపు 15వ తారీఖున రావాలి జగన్. నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ లేకపోతే ఇంకేం బొచ్చులు ఉన్నాయిలేబ్బా. కారుకి ఇస్తారులే, కారుకి. రైతు కోసం అధికారంలో ఉన్నప్పుడు రొయ్యలు అయితే నేను పట్టించుకోలేదని తెలుసు వాళ్ళకి. పెద్దవాళ్ళలో రైలేసి భీమవరం వెళ్తాడు 15వ తారీఖున. అదొక ట్రిక్కు, అది ఒక ట్రిక్కు. జగన్ ఆపలేవు. అక్కడ మీటింగ్ వచ్చేటువంటి కష్టాలు చెప్పుకుంటా వచ్చేటువంటి రొయ్యల రైతులను కూడా ఆపలేవు. ఆపే ఉద్దేశం ఎవరికి లేదు. పేరుని నాని కారు కూతులని ఊరికి రాలేదని పేరు. జగన్మోహన్ రెడ్డి 15వ తేదీన భీమవరానికి వస్తున్నాడు. హెలికాప్టర్ అనుమతి ఇవ్వలేదు కాబట్టి రానివ్వలేదు. ఇక కారు అంటే తప్పనిసరి, అది కూడా వీళ్ళు ప్లస్ చేసుకుంటారు. కారులో రానివ్వకపోయినా రైతుల కోసం రైల్లోనే వస్తారు జగన్ అని పేరుని కామెంట్ చేస్తాడు. అయితే జగన్మోహన్ రెడ్డి 15వ తేదీ భీమవరం రాకపోతే యూట్యూబర్లకి, మీమర్లకి, మెయిన్ స్ట్రీమ్కి ఎట్లా స్టఫ్ అయితే కావాలి కదా. వీళ్ళకి వదిలేసేలే. ఎవరికి భీమవరం వచ్చేది దేనికి వస్తారు? చేపలు పట్టే వాళ్ళ కోసం, రొయ్యలు పెంచే వాళ్ళ కోసం వస్తున్నాడు. వాళ్ళకి చాలా, అతను వచ్చినా లాభంలే, రాకపోయినా లాభం లేదు, అది వేరే విషయం. కానీ వచ్చిన ప్రతిసారి మీడియా సమావేశం పెట్టడం, మీమర్స్కి, ట్రోలర్స్కి గురి కావడం అనేది మాకు తెలిసిందే. అయితే అది పక్కన పెడితే పేర్ని నాని గారు కామెంటు దానికి ప్రజలు ఏమని సమాధానం చెప్తారంటే, దమ్ముందా దమ్ము లేని మాటలు ఎందుకు పేర్ని నాని గారు? అధికారంలో ఉన్నప్పుడే మన ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని తిరిగిన సంగతి మర్చిపోలేదు జనాలు. రోడ్డు మీదకే మీ జగన్మోహన్ రావడానికి పరదాలు, రోడ్లలో చెట్లన్నీ ఖాళీ చేసి తిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి, మాకు గుర్తని చెప్పి చెప్తున్నానండి. ఇలాంటి ఎరుపు మాటలకే మిమ్మల్ని స్మాల్ నెంబర్ అంటే 11వ నెంబరు వచ్చేటట్టు చేశారు. ఇంకా నువ్వు తొలి మాటలు మాట్లాడుతున్నావా అని చెప్తున్నారండి. జగన్ వచ్చింది పీకింది ఏమీ ఉండదు. ప్రెస్ మీట్ పెడతాడు, వాళ్ళ బాధలు చెప్తారు. 3 ఏళ్ళు ఆగండి, నా ప్రభుత్వం రానివ్వండి, మీకు చేస్తానంటాడు. ఇదే కథ కదా. ఎరి పువ్వు అవడం అనేది కామనే. ఇది దానికోసం పెద్ద ఎలివేషన్ వేయడం, 1, 2, 3 ఛానళ్ళు ఆయన లైవ్ ఇవ్వడం ఇదే పని కదా అని చెప్తున్నారు. అధికారం ఉంటే గుర్తులేని ఆక్వా రైతులు అధికారం పోయాక కనబడతా ఉన్నారు అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు. మీకు మేత కట్టల దగ్గర నుంచి పెట్టుబడి వరకు దోచుకున్నారు, గుర్తు రాలేదా? రమ్మను మానుకోట ఏదో మళ్ళీ గుర్తుకొస్తుంది. తెలంగాణలో లాగా రైళ్లలో దిగుతూ ఉంటే రాళ్లతో కొట్టినటువంటి సందర్భం గుర్తు చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి రావడానికి సెటైరికల్గాను సీరియస్గాను మన పేర్ని నాని గారు కామెంట్ చేస్తున్నారండి. మొత్తానికి 15వ తేదీన మీమర్స్, యూట్యూబర్లో కొంచెం ట్రోల్ చేసేవాళ్ళు కెమెరాలు, మొబైల్స్ పెట్టుకొని డ్రోన్లతో రెడీగా ఉంటారు. ఎందుకంటే ఏమాత్రం మీడియా సమావేశం మిస్ కాకుండా ఆయన కోసం చూస్తూ ఉంటారండి.